ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే అవిద్య, దాని కార్యం. యాక్చువల్గా మన దీంట్లో భగవంతుడు, దేవుడు అస్థి బ్రహ్మం అంటాం. అంటే ఉన్నది అస్థి అన్న, స్థితి అన్న, సత్యమైన, ఉనికి అయినా ఒకటే. అది ఏకమేవ అద్వయం, రెండు కానిది ఒకటి. అదే భగవతత్వం. అంటే ఏంటి? ఆ ఒకటి ఏదైతే ఉందో అది జ్ఞానం, ప్రకాశం, అది శక్తి, అది అంతటా ఉంది. అండ్ ఏదైనా ఉంటే అది దాని ప్రతిబింబమే. ఇప్పుడు ప్రతిబింబం ఉండడాన్ని, జగత్తు ఉండడం ఆక్షేపణ కాదు. జగత్తుకు ఆ మూల అస్తిత్వానికి అన్యంగా గోచరించడం అదే ఆక్షేపణీయం. ఆ గోచరింపడానికి కారణం అవిద్య అంటే ఆవరణ, విక్షేపం. అయితే అది ఒకటి కప్పేస్తుంది, ఒకటి లేనిది చేస్తుంది. రజ్జు తాడు మీద పాములాగా. తాడును చీకటి వల్ల తాడు కనబడటం లేదు, అండ్ పాము ప్రొజెక్ట్ అయింది. అయితే ఇది 3 స్థాయిల్లో జరుగుతుంది. అసలు దేవుడు తప్ప అన్య ఏముండద్దు. అతను సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. అయితే దేవుడికి అన్యంగా ఏదైనా ఉంటే అది దేవుడి యొక్క ప్రతిబింబమే. ప్రతిబింబానికి ఎప్పుడు ఉంటాయి, మళ్ళీ అవి లయమవుతాయి. సముద్రం అలల్లాగా. అయితే ఈ ఉపమానం అంతటా ఉంది. సముద్రం అలల్లాగా. అయితే అలలు అన్న ఆక్షేపం ఎక్కర్లేదు. అలలు సముద్రానికి అన్యంగా దర్శించడమే అవిద్య. విద్య అంటే సముద్రం ఉంది, దాని అలలు పుడతాయి, మళ్ళీ అక్కడ ఉంటాయి, మళ్ళీ అలలు దాంట్లో సముద్రంలో పోతాయి. అయితే ఏదైతే అధిష్టానం ఉందో అది ఎప్పుడు కూడా ఉంటుంది. అలా అయితే ఇప్పుడు సముద్రం ఎగ్జాంపుల్ తీసుకుంటే, సముద్రం H2O లాగా దాని లక్షణాలు ఈ బ్రహ్మతత్వంలో చూస్తే జ్ఞాన, ప్రకాశం, శక్తి. అయితే ఇది 3 స్థాయిల్లో, ఈ 3 రకాల అలలు. ఒకటేంటంటే సముద్రం జ్ఞానం అనుకుంటే, జ్ఞానం ఒక లక్షణం నేను అనుకోవడం. ఇప్పుడు దేనికైతే జ్ఞానం లేదో అది నేను అనుకోలేదు. మనం చూస్తున్నాం ఏదైతే ఇనర్ట్, ఒక సోఫా, ఒక కుర్చీ, ఏదైతే కారు, ఏదైతే ఉందో అలాగే మన శరీరం కూడా ఏవేవైతే నేను అని స్ఫురణ నోచుకోలేదో వాటివి జడం. అంటే అవి జ్ఞానం లేనివి. అయితే జ్ఞానం లక్షణం నేను. అయితే జ్ఞానం నేను అన్న జ్ఞానే పర్యాయ పదాలు. జ్ఞానం అన్న, తెలివన్నా ఒకటే. అన్నీ కూడా వర్డ్స్. అవి జ్ఞానమైనా, అవేర్నెస్ అన్నా, చైతన్యమైనా, నేను అయినా, తెలివైనా ఒకటే. తెలివి ఉన్నప్పుడు నేను అని అనుకుంటుంది. అది తెలివి యొక్క లక్షణం. అయితే ఇప్పుడు ఈ తెలివి ఏదైతే నేనుగా ఉందో నేను అనుకున్న తెలివి నుంచి మరుగున పడి నేనున్నాను అని ఒక అస్తిత్వాన్ని కల్పించుకోవడం. యాక్చువల్గా అస్తిత్వం ఉన్నది సదా సర్వదా అంతటా ఉంది. అయితే ఈ నేను ఉన్నాను అనుకోవడం మొదటి ఆరోపిత కల్పిత అస్తిత్వం. ఈ జ్ఞాన సాగరానికి నేను అనేది అనుకోవడం అనేది దానికి ఒక జ్ఞాన లక్షణం. అయితే అది దాని ప్రతిబింబం అల. అయితే ఈ అలకు ఒక అస్తిత్వం ఇవ్వడం, నేను ఉన్నాను అనుకోవడం. ఇప్పుడు సముద్రం దేవుడు అనుకుంటే, సముద్రం యొక్క ఎక్స్ప్రెషన్ అల అనుకుంటే, ఈ అల అంటే దాన్ని సముద్రం నుంచి అన్యంగా ఉండి అది కల్పించుకోవడం. అది ఉండే ప్రసక్తే లేదు. అలాంటి ఎన్ష్యూర్ గాడ్ అవుట్ అంటాం. ఈగో అంటే ఒక అల ఆ సముద్రాన్ని నుంచి తన్ని విడిపడి ఎప్పుడూ ఉండే ప్రసక్తే లేదు. దాని అస్తిత్వం ఉందంటేనే సముద్రంతో, సముద్రం నుంచే, సముద్రమే ఆధారం. అయితే అలా కల్పించుకున్నది ఒక స్థితే ఈ నేనున్నాను. అలాగే ఈ సముద్రం ఏదైతే జ్ఞానం నేను అనుకుంటుందో, సరే అది జ్ఞాన ప్రకాశం. దాని ఇంకొక చైతన్యమైన జ్ఞానం అన్న జ్ఞాన ప్రకాశం. ఆ ప్రకాశం సన్నిధిలో ఈ మనోవృత్తులు ప్రకాశింపబడతాయి. మనసు జడం అది. ఆ ప్రకాశింపబడ్డ మనోవృత్తులు అవి అలలు. ఆ ప్రకాశం సముద్రం. అయితే ఈ ప్రకాశింపబడ్డ మనోవృత్తులు ప్రకాశానికి అన్యంగా లేవు. అయితే ఇంతకు మునుపు ఎవరైతే అవిద్య జనితమైన నేను ఉన్నాను అని భ్రమించిన ఆ ఆరోపిత జ్ఞానము,
అది దీనికి అస్తిత్వం కలుగజేస్తుంది. ఈ ఈ ప్రకాశింపబడ్డ భావాలు ఉన్నాయని. ఇది నంబర్ 2. అది డిఫాల్టర్ తప్పు. అదొక కల్పన. ఒకటి ఫస్ట్ కల్పన నేను ఉన్నాను అనుకునేది, అది ఈ రెండో కల్పనకు ఆధారంగా ఉంది. అది దీనికి అస్తిత్వం కలిగజేసింది. అలాగే ఆ సముద్రం ఉపమానంతోనే సముద్రం ఒక శక్తి, ఆ శక్తితోని ఆ శక్తి యొక్క మ్యాక్రో లెవెల్లో విరాట్ అంటే సమిష్టి అనండి, బ్రహ్మాండంలో దాని యొక్క ఘనీభవించిన స్థితి ఘనీభూతమైన ఆ శక్తి ఏంటంటే పంచభూతాలు. ఆ పంచభూతాలు మరి వెష్టిలో అది శరీరం. అయితే శరీరం ఇప్పుడు సైన్స్ ప్రకారం శరీరం అంతా శక్తిని ఆధారం చేసుకొని ఉంది. పంచభూతాలు కూడా శక్తిని ఆధారం చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ భ్రమించిన నేను ఉన్నాను అనుకున్న అతను ఎవరైతే రెండో భ్రమకు ఆరోపించాడో, భ్రమ 2 ఏది భావాలు వాటికి అవే ఉన్నాయి అనుకోవడం, అతను ఆ భ్రమ ఎవరైతే భ్రమితుడు నంబర్ 1 భ్రమితుడు ఉన్నాడో అతను ఈ శరీరానికి పంచభూతాలకు కూడా వాటికి అస్తిత్వం ఆపాదించాడు. అయితే ఈ భ్రమ 1 అది కల్పన. ఆ భ్రమ 1 ఎందుకంటే ఈ భావాలకు శరీరానికి అవి జడం, వాటికి తెలియదు. అవి వాటికి అస్తిత్వం కల్పించింది ఫస్ట్ భ్రమకు ఎవరైతే భ్రమించాడో నేను ఉన్నాను అని, అతను మరి ఈ రెండిటికి కూడా అస్తిత్వం, భావాలకు శరీరానికి స్థూల ప్రపంచానికి అస్తిత్వం ఇచ్చాడు. అయితే ఇవి ఈ మూడు భ్రమలు, భ్రమ 1, 2, 3. అయితే ఈ వీటి ముగ్గురి ఈ 3 భ్రమల యొక్క ఇంటరాక్షన్ సంపర్కమే ఈ సంసారం. ఇది టోటల్లీ వికారం అండ్ ఇది అశాశ్వతం, అనిత్యం. అయితే ఆ భ్రమ ఎవరైతే ఫస్ట్ భ్రమించుకున్నాడో నేనున్నాను, అతను ఎలా చ్యుతి పొందుతున్నాడంటే నేను ఉన్నాను అనుకుంటాడు, అంటే నేనే చేయిస్తున్నాను అంటే అలలు నా వల్లనే వస్తున్నాయి, ఆలోచనలు నా వల్లే వస్తున్నాయి, నేను కర్తను, అయితే నేను జ్ఞాతను. అలా అయితే ఆ జ్ఞాతను నేను తెలుసుకుంటున్నాను, వాటితోని తాదాప్యం చెందడం. ఇప్పుడు భ్రమ 1, భ్రమ 2, 3తోని తాదాప్యం చెందడం, వాటితోని సో అవి అలలు నశిస్తున్నాయి, నేను నశిస్తాను. సో ఫైన్, ఇదంతా కూడా ఒక ప్లే జరుగుతుంది అజ్ఞానంతో. అయితే ఈ భ్రమ 1, భ్రమ 2, 3 మూడింటి యొక్క కల్పన ఇదంతా కూడా ఒక భ్రమనే. ఎందుకంటే ఆ భ్రమ 1 ఎవరైతే కర్త అనుకుంటున్నాడో, జ్ఞాత అనుకుంటున్నాడో అండ్ అభిమానిస్తున్నాడో, భ్రమ 2, 3తోని అవి నావే అనుకుంటున్నాడు. ఇక వాటికి జరిగినవన్నీ నాకే జరుగుతున్నాయి అనుకోవడం, అవి నశిస్తాయి, నేను నశిస్తాను అంటూ ఈ కూపం, ఇది ఒక పెద్ద సలిలం. ఇది ఒక దీంట్లో ఊబిలో తను పడిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ ఎట్లా అంటే స్వప్నంలో ఇది ఓన్లీ ప్రకాశం తేజస్సు, దాని యొక్క బై ప్రొడక్ట్స్, దాని డెరివేటివ్స్. కానీ స్వప్నంలో ఏం జరుగుతుంది? స్వప్నం పొందిన కళ కన్నా అతను కళను తెలుసుకుంటూ ఉన్నాడు, డ్రీమర్ అండ్ డ్రీమ్ ప్రపంచం ఉంది. అండ్ ఈ రెండు కూడా వీటి సంధానంతో డ్రీమ్లో తను ప్రభావితం అవుతున్నాడు, సుఖదుఖాలు. అయితే ఇప్పుడు డ్రీమ్ అనేది కల్పన అని ఎప్పుడు తెలిసింది? డ్రీమ్ నుంచి బయటపడితేనే తెలుస్తుంది, డ్రీమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెలియదు. అలాగే అయితే డ్రీమ్ నుంచి మేల్కొన్నాక అప్పుడు స్వరూపం ఇదంతా నా లోపలనే జరుగుతుంది, ఇది నిజంగా నేనే, తేజస్సు నేనే, వీటి పరివర్తన ఏవైతుందో అవన్నీ కూడా నా ప్రకాశమే, అయితే ఉన్నది ఒకటే అని ప్రతిబింబాలు, ప్రతిబింబాలు, దాని ప్రతిబింబాలు ఇది. అట్లాగే ఇప్పుడు మేల్కొన్నప్పుడు కూడా ఈ 3 స్థాయిల్లో భ్రమించిన నేను ఉన్నాను భ్రమ 1. అయితే ఇది జ్ఞానం కలిగి ఉన్న భ్రమ 2, 3 జ్ఞానం లేని భ్రమలు. ఈ ఫస్ట్ జ్ఞానం కలిగిన భ్రమ
ఆ, ఆ, వీటికి అస్తిత్వం ఆరోపించింది. ఈ ముగ్గురి యొక్క సంపర్కమే ఈ సంసారం దుఃఖజనితం. దీని నుంచి బయటపడాలంటే తరతి శోకం ఆత్మ అంటే సముద్రం అనండి, ఆ మూలతత్వం. తర్వాత అది దాని నుంచి విడిపడ్డాక అది ఆనందం కాబట్టి అది దాని నుంచి దిగడం, దాని నుంచి చ్యుతి పొందడం వల్ల, అందుకోసమే భగవంతుడు ఈ మూడింటి పరిస్థితిని దుఃఖాలయం అన్నాడు. దుఃఖాలయం అంటే ఆనందం నుంచి అవి పడిపోయాయి. ఆనందాన్ని పడిపోయాయంటే ఆనందానికి వ్యతిరేకం యాంటానియం దుఃఖం. అండ్ ఇవి కల్పించినవి కూడా అశాశ్వతం, వికారం. అయితే ఇది కూడా మళ్ళీ విద్యతోని, జ్ఞానంతోని మనం ఆ ఈ ఆరోపిత అస్తిత్వాన్ని నెగేట్ చేయడం, నీతి అని, మరి ప్రతిబింబాలను బింబం వైపు టర్న్ చేయడం, అదే థర్డ్ ఐ. ఇప్పుడు నేను అనేది జ్ఞానమే. అలలు ఒక అల జ్ఞానం పరిధిలో చూస్తే అల నేను అనేది అది జ్ఞానమే. నంబర్ 2, మనోవృత్తులు ఆ ప్రకాశింపబడ్డన్నీ కూడా ఆ మూల ప్రకాశమే. ప్రకాశానికి సంధానం చేయడం. ఈ శరీరం, పంచభూతాలు ఏవైతే ఆబ్జెక్ట్స్, మ్యాటర్ ఉందో వాటికి శక్తి వైపు టర్న్ చేయడం. వీటిని శక్తికి, పంచభూతాలను శక్తి వైపు టర్న్ చేయడం, భావాలను బాధ వైపు చేయడం, తనను జ్ఞానం వైపు టర్న్ చేయడం. అదే దో దైన్ అంటాం, ఆయనది. ఎట్లా స్వప్నంలాగా లైట్ అన్నట్టు జ్ఞాన ప్రకాశం, శక్తి దాని ప్రోడక్ట్, దాని ప్రతిబింబాలు. ఇది వివేకం, విద్యతోని సాధ్యం. ఈ ప్రక్రియ గురించే మన అంత ఎఫర్ట్. ఇదే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అయితే సత్తు, అమృతం, జ్ఞానం అది బింబం. అయితే దాని ప్రతిబింబాలే ఈ నేను, శరీరం అండ్ భావాలు. అయితే ఆ కల్పితం ఏమన్నదో అసత్ ఏంటి, నేను ఉన్నాను అండ్ దానికి అది ఏదైతే గుర్తించిన భ్రమిత శరీరాలు శక్తికన్యంగా, భ్రమిత భావాలు భాతికన్యంగా, ఇవి మిథ్య, మృతం, జడం అండ్ ఇవి అనుభాతి. ఇవి ఏంటంటే కల్పన. ఈ కల్పనకు మళ్ళీ విద్య, వివేకంతో ఆ స్థితిని పొంది అదే 4th స్టేట్ తురియ స్టేట్. ఎట్లయితే నిద్ర నుంచి మేలుకుంటే ఎలాగే మనకు ఆ వన్నెస్ వస్తుందో, ఈ పూర్ణత్వం వచ్చేసి ఆ జీవుడికి ఆ బ్రహ్మ యాక్చువల్ తాను బ్రహ్మమే. అలలు ఎప్పుడు ఆ సముద్రానికి అన్యంగా లేవు. ఆ పరమస్థితి అదే యాక్చువల్లీ సాధ్యం జీవుడికి. దానికోసం వివేక అండ్ విద్యావృత్తులతో ఆ స్థితిని పొందడానికి కోసం దీన్ని మనం గుర్తించినప్పుడు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా అవిద్య అంటే ఆవరణ విక్షేపం. పవర్ ఆఫ్ వీలింగ్, దాన్ని పవర్ ఆఫ్ ప్రొజెక్షన్, నాన్ అప్రహెన్షన్ ఆఫ్ రియాలిటీ ఆర్ మిస్అప్రహెన్షన్. ఇవన్నీ కూడా డిఫరెంట్. ఏంటంటే ఆ పాము మీద తాడు మీద పాములాగా. అయితే ఆ తాడు మీద పాములాగా ఈ ప్రొజెక్షన్ జరిగి దాని చేతిలో అవిద్యాగ్రస్తుడై తనకి ఇదేంటంటే జ్ఞానజ్యోతితోని, మళ్ళీ జ్ఞానం, విద్యతోని దీని నుంచి విముక్తి. ఇదే ఆత్మసాక్షాత్కారం. హరి ఓం.